హాయ్ అండి. టమాటీ పచ్చడి తయారు చేసే విధానం తొందరగా చేసుకునేది. ఊరబెట్ట అవసరం లేదు, ఆరబెట్ట అవసరం లేదు. ఈజీగా చేసుకునే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఈజీగా చేసుకుంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చట్నీ టిఫిన్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. టమాటికాయలు ఒక 8, 7 మనం కడుక్కొని నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలి. తుడిచి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చింతపండు పిక్కలు గట్ర లేకుండా తీసుకుని అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. టమాటీ ముక్కలు, చింతపండు కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 5, 6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మెంతులు 2 స్పూన్లు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి, మాడిపోతాయి లేకపోతే. 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర స్పూను, మినపప్పు 1 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను వేసుకుని బాగా కలపాలి. ఎండుమిరపకాయలు 2, 3 కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఒలుసుకుని వేసుకోవాలి. 10, 12 వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్ కూడా వేసేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇది కలుపుతూ ఉండాలి మనం. అలా ఆయిల్ పైకి తేలాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఇది. ఆరబెట్టుకొని అన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఎవరు చేసుకోలేరు. ఇలాగైతే ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మెంతిపిండి మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అది కూడా వేసి కలుపుకోవాలి లాస్ట్ని. ఇప్పుడు టమాటీ కాలం కనుక ఇప్పుడు కొనుక్కుని మనం చేసుకుని తయారు చేసుకుని ఉంచుకుంటే పప్పుచారులకి గట్రా చాలా బాగుంటుంది. అలా చిక్కగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి పచ్చడిని. టమాటీ పచ్చడి రెడీ. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, లైక్ చేయండి.